యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో కూడా చైనాకి తానాటి తందానా అని చెప్పి టిబెట్ కి చైనాలో భాగం అని చెప్పేసి అన్నాం. దీన్ని ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హెచ్చరించారు. జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక లేఖ కూడా రాశారు ఆయన. ఇప్పుడు నవంబర్ 1950లో ఆయన చనిపోక కొన్ని నెలల ముందు. మనం హిందీ చీనీ బాయి బాయ్ అంటున్నాము. ఇది చాలా రాంగ్ స్ట్రాటజీ. ఇది ఓ పక్కన చైనా నుంచి మనకు ముప్పు పుంచి ఉంది. నార్త్ ఈస్టర్న్ సైడ్స్ లో కబలించడానికి సిద్ధంగా ఉన్నారు. చైనాని ఎప్పుడు నమ్మటలేదు. మనం ఎప్పుడు 2 ఫ్రంట్ వార్కి రెడీ అవ్వాలి. అటు పాకిస్తాను ఇటు చైనా నుంచి రెడీ అవ్వాలని కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఫోర్సెస్ కూడా నార్త్ ఈస్ట్ సైడ్ ఫోర్సెస్ కూడా బలోపేతం చేయాలి. ఈ విషయాన్ని టిబెట్ ని చైనా కబలించడానికి సపోర్ట్ చేస్తున్నాం మన యుఎన్ లో. ఇది తప్పు అని కూడా చెప్పారు ఆయన. అది చూసాం సోషల్ మీడియాలో కూడా మీరు గూగుల్లో కూడా లేఖ కూడా వస్తుంది. మనం చేస్తున్న తప్పు, నేను ఢిల్లీకి వచ్చి మీతో మాట్లాడతానని చెప్పి కూడా అన్నారు. అయితే మన ఆ రోజు నాయకులు పట్టించుకోలేదు. సో ఆ తర్వాత నుంచి స్ట్రాటజీ మావో స్ట్రాటజీ 5 ఫింగర్స్ ఇందాక చెప్పినట్టు ఈ 5 కబలించారు. అందుకే 1962 చైనా జరిగిన యుద్ధంలో కొంత కబలించేశారు. కబలించేసి వాళ్ళ పేరు మార్చుకున్నారు. అక్షయ్ చిన్ అని చెప్పేసి పేరు మార్చుకున్నారు. మన పేరు ఏదో ఉంది, మనకు కూడా అది గుర్తులేదు. చూసారా, నాకు కూడా గుర్తురాట్లేదు ఆ పేరు, హిందీ పేరేంటి, మన పేరేంటి మనకు గుర్తురాదు. అలాగే మార్చిపడేశారు. ఆ తర్వాత నుంచి ఇదే స్ట్రాటజీ 1967లో కూడా ఒకసారి ముందుకు వచ్చే ప్రయత్నం, సిక్కిము అరుణాచల్ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. 64లో అనుకుంటా, 64లో చేశారు. మనం గట్టిగా డీటెయిల్ సమాధానం చెప్పారు మన ఫోర్సెస్, దాంతో వెనక్కి వెళ్ళారు. సో అలాగా 84లో ఒకసారి జరిగింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్కి వస్తే ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లో వాళ్ళ పేర్లు మారుస్తున్నారు. అలాగే రకరకాల వాళ్ళ పేర్లు మారుస్తున్నారు. దీనికి నేను చెప్పేది ఏంటంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టుగా మనం చైనా పేరు మార్చేయాలి. చైనా పేరు మార్చి నయా చెన్నై, బీజింగ్ పేరు మార్చేయాలి నయా భీమవరం, మన పేర్లు మనం పెట్టాలి. లేకపోతే షాంఘై పేరు మార్చేసేయాలి నయా సూరత్. ఇలా పేరు మార్చేసి చైనాకి మనం రిలీజ్ చేయాలి. ప్రభుత్వం రిలీజ్ చేయకపోయినా పౌరులుగా మనమన్న సోషల్ మీడియాలో ఆ పేర్లను మార్చేసి సోషల్ మీడియా వారణ చేయాలి. ఈ రకంగా సైకలాజికల్ వార్ఫేర్ మనం కూడా చేయాలి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే చైనా వాళ్ళ ఫిలాసఫీ మారదు. ఎందుకంటే మావో ఇంకోటి సర్దార్ పటేల్ గారు రాసిన దగ్గర ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఏమన్నారంటే, చైనాకి మద్దతుగా దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతుగా నిలుస్తుంది భవిష్యత్తులో. ఆ ప్రమాదం కూడా ఉంటుంది, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడం చెప్పన్నారు. ఆయన చెప్పినట్టుగానే 62లో చైనాతో యుద్ధం చేస్తే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చైనాకు మద్దతుగా నిలబడ్డాయి. సో నేనేది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ కానీ మన దేశంలో ఉన్న సిక్కిం కానీ లద్దాఖ్ కానీ మనం మన యొక్క ఫోర్సెస్ అలాగే దశాబ్దాలుగా అక్కడ రోడ్లు వేయలేదు. అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో డిఫెన్స్ మంత్రి గారు ఆంటోనీ గారు పార్లమెంట్ లో చెప్పారు, ప్రశ్నలు అయితే మీ రోడ్లు ఎందుకు వేయట్లేదంటే, ఆ రోడ్లు వేస్తే అక్కడ చైనా వాళ్ళు ఉపయోగించేసుకుంటారు, అందుకని రోడ్లు వేయట్లేదు. మన భూభాగంలో బోర్డర్ మీద రోడ్లు ఎందుకు వేయట్లేదంటే చైనా వాళ్ళు ఉపయోగించేసుకుంటారట. అంటే చైనా వాళ్ళు వచ్చేస్తే తీసేసుకుంటారు, అందుకే రోడ్లు పార్లమెంట్ లో చెప్పారు. వీడియో చూడండి కావాలి, యూట్యూబ్ లో ఉంటుంది. అది ఈ రోజు అలా కాదు. బోర్డర్ బీఆర్ఓ మొత్తం రోడ్లు వేసి పడేశారు. అరుణాచల్ సేలా టనల్, SCLA టనల్, ఒక స్ట్రాటజిక్ టనల్ కూడా కొండలను చీల్చుకుంటే వేసేసాం. నిమిషాలు బ్రహ్మోస్ మిసైల్స్ కూడా అక్కడికి డిప్లాయ్ అయ్యాయి. రాఫేల్ యుద్ధ విమానాలు కూడా వెస్ట్ బెంగాల్ లో మన ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, ఆ బేస్ లో రాఫేల్ రెడీగా ఉన్నాయి. అవి కూడా నార్త్ ఈస్ట్ తిరుగుతూ ఉంటాయి రోజు. సో ఆ రకంగా మన సైన్య దళాలు మన బ్రహ్మోస్లు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడు ఏదన్నా కవ్వింపు, మన 2022లో కవ్వింపు చేశారు, చిన్న గొడవ జరిగింది. ఇద్దరు తుపాకులతో కొట్టుకోలేదు కానీ చేతులతో కొట్టుకున్నారు, ఇద్దరు సైడ్ గాయాలని. సో ఫోర్సెస్ బలాలతో చైనా ఎప్పుడు పిరికి దేశం అండి, భయపెట్టాక ప్రయత్నిస్తూ ఉంటది. గాల్వాన్లో మనం చూసాం, ఏ రకంగా డోక్లంలో మనం చూసాం, చివరికి వెనక్కి వెళ్ళారు. గాల్వాన్లో అయితే ఆ తర్వాత వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు ముందుకు రావడానికి. ఇలాంటి స్ట్రాటజిక్ గా సైకలాజికల్ వార్ఫేర్ చేయడం ప్రయత్నిస్తారు. సో మన సైనికులందరూ సిద్ధంగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ పేరు మార్చేసి మీరు మ్యాప్ లో పెట్టుకుంటూ, అలాగే నేపాల్లో కూడా అదే పని చేశారు. నేపాల్లో వాళ్ళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చాక నేపాల్లో మన భూభాగాల్ని వాళ్ళ పేర్లు పెట్టి రిలీజ్ చేయించారు. సో ఇది వాళ్ళ కంటిన్యూస్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీని మనం కూడా తిప్పుకట్టి చైనా పేరే మార్చేద్దాం, చైనా పేరే మార్చేసి సోషల్ మీడియాలో వాటి పేరు మొదలు పెట్టాలండి. మనతో పాటు మేజర్ భరత్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. భరత్ రెడ్డి గారు నమస్తే. సో చైనా కొత్త ఎత్తుగడ, సరే డ్రాగన్